చిన్ని సీరియల్లో అయితే ఈరోజు ఇంకా మహీకి అయితే ఇంకా చిన్ని బాధ్యత మొత్తం ఇంకా మహి మీద పడిపోతుంది ఈరోజు. అది ఎలా అంటే తను ఏదో తాగిందని చెప్పనని తను ప్రవర్తన అంతా విచిత్రంగా ఉంటే ఇంకా తప్పక ఇంకా మ్యాడీ నన్ను ఈ తాగిడు మా అమ్మ మా నాన్న చూసారంటే చాలా బాధపడతారు, నన్ను ఏదో ఒకటి చేసి ఇలా కాకుండా నన్ను మంచిగా ఇంటికి తీసుకొని వెళ్ళు అని చెప్పని అనేటప్పటికి ఇంకా బతిమిలాడేటప్పటికి ఒక ఆడపిల్ల ఈ విధంగా ఈ పొజిషన్లో తనను వదిలిపెట్టడం మంచిది కాదని చెప్పి అనుకొని ఇంకా తనైతే అప్పుడు ఇంక యూట్యూబ్ ఫోన్లో గూగుల్లో అయితే సెట్ చేస్తాడు. ఇంకా తాగి మైకుల్లో ఉన్నప్పుడు ఏం తాగితే అది తగ్గుతుంది అని చెప్పండి అంటే అప్పుడు లెమన్ వాటర్ తాగితే తగ్గుతుంది అని చెప్పని అంటుంది. అప్పుడు ఇంకా వెంటనే అయితే లెమన్ షాప్ దగ్గరికి అయితే వెళ్తే ఇంకా టీ అంగటైనా లెమన్ టీ అన్న తాగుతారంటే కాదు నాకు వాటరు లెమన్ కావాలి అని చెప్పనని అతని దగ్గర డబ్బులు ఇచ్చి ఇంకా వాటర్ అయితే తీసుకొని వచ్చి తనకిస్తాడు. ఇంకా అవి కూడా ఏంటంటే తాగకుండా ముక్కు దగ్గర పెట్టుకొని పీల్చాలని చెప్పని పైన పోసుకుంటుంది. అప్పుడు ఇంక ఇట్లా కాదని చెప్పనని ఇంకా మహీనే చిన్ని దగ్గరకు తీసుకొని తనైతే తాగిపిస్తాడు. నువ్వు ఎంత మంచివాడు మాడి అని చెప్పనని అంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ అయితే చాలా బాగుంటుంది. అప్పుడు ఆ తర్వాత తనైతే తీసుకొని నువ్వు మీ ఇల్లుకి ఎటు పోవాలంటే నేను వెనక సీట్లో కూర్చొని ఉంటే నీకు ఏం చెప్పగలుగుతాను రూటు, అందుకే నన్ను తీసుకెళ్ళి ముందు ఫ్రంట్ రో దాంట్లో కూర్చోపెట్టు అని అంటే అప్పుడు మళ్ళీ 3 feet డిస్టెన్స్ చేసి నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టంటే 3 feet డిస్టెన్స్ తీసుకుంటే నేను ఎలా కూర్చోబెట్టగలుగుతానని చెప్పని అది ఏం అనుకోకుండా తీసుకెళ్ళి ముందు సీట్లో కూర్చోబెడతాడు. కూర్చోబెట్టిన తర్వాత తను నాకైతే చాలా బోర్ కొడుతుంది, నువ్వు పాటలన్నా పెడితే కదా అని చెప్పని అని ఇంకా మ్యాడీని అయితే ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా లోహిత అయితే పుట్టినరోజు మధు వల్ల అంతా నాశనం అయిపోయిందని చెప్పని ఏడుస్తూ ఇంకా అక్కడ యాక్టింగ్లు అయితే వరుణ్ ముందు చేస్తూ ఉంటుంది. ఇంకా వరుణ్ అయితే ఇంకా తనకు సర్ప్రైజ్గా ఎవరికైనా పుట్టినరోజు అంటే ఒక స్వీట్ మెమరీగా ఉండాలి కదా అని తను కేక్ అన్నీ రెడీ చేసి తనకు సర్ప్రైజ్ ఇస్తాడు. ఇంకా అలా ఇచ్చిన తర్వాత తనైతే కేక్ కట్ చేసి మొదటగా మహీకి తినిపించి తర్వాత శ్రేయకి తినిపిస్తుంది. అప్పుడు సరే ఇంక మేము వెళ్ళొస్తాము అంటే అప్పటికి చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఏంటే వాడు ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వకుండా ఇది గిఫ్ట్ ఇచ్చే బ్యాచ్ కాదా అని చెప్పి నేను అనుకునేటప్పటికీ వరుణ్ అయితే శ్రేయ నువ్వు వెళ్ళు నేను వస్తాను అని చెప్పనేసి వచ్చి నీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పి మళ్ళీ హ్యాపీ బర్త్డే అని చెప్పని అనేటప్పటికి ఈ థ్యాంక్స్ కోసం మళ్ళీ తిరిగి వచ్చారని చెప్పని తన మనసులో అనుకుంటుంది. అప్పుడు వరుణ్ అయితే ఇంకా తనకి గిఫ్ట్గా నెక్లెస్ అయితే తీసుకొని వస్తాడు. అప్పుడు ఎంత 1,00,000 రూపాయల నెక్లెస్ తీసుకొచ్చారా మీరు అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతుంటే అప్పుడు తనకు గిఫ్ట్గా ఇస్తాడు. ఇది మీరు నాకు చేతికి ఇవ్వడం కంటే మీరే నా మెడలో పెట్టచ్చు కదా అని చెప్పని అనేటప్పటికీ ఇంకా వరుణే తన చేతితో లోహిత మెడలో అయితే గిఫ్ట్ ఇస్తాడు.